జియో కంపెనీ అండి. జియో కంపెనీలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది. ఒక్క ఇంటర్వ్యూ ఉంటుంది, మనకి యాప్లోనే ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. 2025లో మనం జాబ్ చేయాల్సింది. ఈ జనవరిలో మనకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఆఫర్ లెటర్ ముందే వస్తుంది. మనం జాయినింగ్ అనేది 2025లో జాయిన్ అవ్వాలి. జనవరిలో 10th 12th గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ 45,000. స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండి. ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు, వైఫై కనెక్షన్ కూడా ఇస్తారు వాళ్ళే. మనకి ఏ అవసరం ఉన్నప్పుడు వాళ్ళే ఇస్తారు. మనం సొంతంగా ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది లేదు, మనకి వాళ్ళే ఇస్తారు. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే చేసుకోవాలి. మనకు ఆఫర్ లెటర్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఏందనేది. ఫస్ట్ అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా చూపిస్తున్నా చూడండి. అప్లై చేసుకున్నాక ఇంటర్వ్యూ కూడా చూపిస్తాను. యాప్లో ఉంటుంది ఇంటర్వ్యూ, అది కూడా చూపిస్తాను చూడండి. జియో నుంచి అయితే మనకైతే కొన్ని వేకెన్సీస్ అనేవి విడుదలయ్యాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కిందనే చేసుకోవచ్చు మనం. మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం వస్తే చాలు, మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వస్తే చాలు. బేసిక్ స్కిల్స్ ఉంటే చాలండి మనకు. అంటే చదవడం, రాయడం ఇలాంటివి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ జియో కెరియర్స్ అని టైప్ చేయండి. ఇలా ఫస్ట్ లింక్ అనేది జియో కెరియర్స్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి. ఇక్కడ టాప్లో జాబ్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫ్రీలాన్సర్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 7825 జాబ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లొకేషన్ అనేది మీది పెట్టుకొని జాబ్ అప్లై చేసుకోవచ్చు, ఏదైనా మీ లొకేషన్. ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇట్లా ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది కనిపిస్తుంది చూడండి. చాలా ఉంటాయి. కిందికి స్క్రోల్ చేస్తే చూడండి 783 పేజెస్ అండి. చాలా ఉంటాయి జాబ్స్. మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే పోస్టెడ్ డేట్ 29 జూన్ 2024 అండి. ఫంక్షన్ ఆర్ బిజినెస్ ఏరియా అయితే ఫ్రీలాన్సర్. లొకేషన్ మీది పెట్టుకోండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జెస్ అంట. చదవండి మీరు.
ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ చూడండి, ఫ్రెషర్స్. స్కిల్స్ చూడండి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అంట. బేసిక్ నాలెడ్జ్ చాలండి మనకి ఈ జాబ్కి. స్మార్ట్ ఫోన్ యూసేజ్, స్మార్ట్ ఫోన్ వాడడం వస్తే చాలు. స్పీక్ లోకల్ లాంగ్వేజ్ అంట. మన లాంగ్వేజ్లోనే అండి మనం పని చేసేది. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అంట. ఎబిలిటీ టు లెర్న్, గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఇవి స్కిల్స్ అయితే ఇవి. ఇట్లా కిందికి చూడండి, మళ్ళీ పైకి వెళ్తే ఇట్లా అప్లై నౌ బటన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ మెయిల్ అని మీ మెయిల్ టైప్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. న్యూ యూజర్ అయితే ఇట్లా వస్తుంది. మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఫస్ట్ నేమ్ ఆధార్ కార్డ్ ప్రకారం ఉన్న నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇండియా అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. JBNZ3U ఇట్లా క్యాప్చా ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో కెరియర్స్ అని టైప్ చేసి ఇట్లా యాప్ ఓపెన్ అవుతుంది చూడండి. జియో కెరియర్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఓపెన్ చేయండి యాప్. ఓపెన్ చేసినాక ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. లాగిన్ అంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లేదా లాగిన్ విత్ గూగుల్ అయినా న్యూ యూజర్ అయినా పెట్టుకోవచ్చు. లాగిన్ విత్ గూగుల్ అంటే మీ ఈమెయిల్తోనే లాగిన్ అవ్వచ్చు. న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది రిజిస్ట్రేషన్ అని. ఫస్ట్ నేమ్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డు, లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండాలండి పాస్వర్డ్. కన్ఫర్మ్ చేసుకోండి పాస్వర్డ్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డులో ఏది ఉంటే అది ఇచ్చేసేయండి. ఇండియా అని ఆటోమేటిక్ వస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినాక సబ్మిట్ నొక్కితే ఇట్లా వస్తుంది. చూపిస్తాను చూడండి. సబ్మిట్ అన్నాక ఇట్లా వస్తుంది. హోమ్ పేజ్ అనేది ఇట్లా ఉంటుంది. అదర్స్ అని ఉంది కదా, దాని మీద మనం అప్లై చేసుకోవాలి. అదర్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద. హోమ్, ప్రొఫైల్, అసెస్మెంట్ అని ఉంది చూడండి. ప్రొఫైల్ అంటే మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇంకా ఫిల్ చేసుకోవచ్చు, రిస్యూమ్ అప్లోడ్ కానీ అలాంటివి. అసెస్మెంట్ అంటే అందులో మనం ఒక టెస్ట్ ఉంటుంది మనకి. 14-15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అని కూడా చూపిస్తాను. మన ఫేస్ అక్కడ కవర్ అవ్వాలి. అసెస్మెంట్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. అక్కడ ఫోటో కవర్ అవ్వాలి, మీ ఫేస్ అనేది కవర్ అవ్వాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా అక్కడ తీసుకోదండి. ఇది సెల్ఫ్ ఇంటర్వ్యూ అంటారు దీన్ని. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కాబట్టి ఈ ఆప్షన్ వస్తుంది మనకి.
అందుకే ఫస్ట్ అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత ఈ ఆప్షన్ వస్తుంది మనకి. మెయిల్లో ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇట్లా టెస్ట్ అనేది తీసుకుంటారు వాళ్ళు. ఆ కోడ్ మనకి మెయిల్లో ఉంటుంది, అప్లై చేయగానే మెయిల్కి వచ్చేస్తుంది కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఇట్లా టెస్ట్ ఓపెన్ అవుతుంది మనకి. టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి మనం. 14 క్వశ్చన్స్ ఉంటాయి, 14 ఆర్ 15 ఉంటాయి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అంతే, మనకి వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ అయినా మెయిల్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే అండి. మనకి మెయిల్ వచ్చినాక మనకి ఆఫర్ లెటర్ అనేది మెయిల్లోనే వస్తుంది. మనం డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. చాలా బాగుంటుందండి, ఇంటి నుంచే చేసుకోవచ్చు పని. అప్లై చేసుకోండి.